దేవునికి స్తోత్రములు. వినయం లేదా విధేయత అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. ఈ లోకంలో కరువైపోయింది, ఈ లోకంలో కనబడింది ఏంటి అంటే వినయం, విధేయత. ఈ లోకంలో మనకి బాగా ఇప్పుడు కనబడేది ఏంటంటే గర్వము, అహంకారము, హెచ్చింపు మనుషుల మధ్య విస్తారంగా మనకి కనబడుతుంది. అన్ని విషయాల్లో కూడా మనిషి తను తాను హెచ్చించుకోవడం, గర్వించడం, డంబాన్ని మనుషులు ప్రదర్శించడం అన్నది అన్ని విషయాల్లో మనుషులు మాటల్లోనూ ఆలోచనల్లోనూ వారు నడవడికలో ఈరోజు సమాజంలో ఎక్కువగా మనకు కనబడుతుంది. అయితే దైవ గ్రంథం ఏం చెప్తుందో మనం గమనిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11 నుండి 12 వరకు ఈ లోకానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు అందించిన కోట్ల రూపాయలు విలువ చేసే మాట మనం చదువుదాం. మీలో అందరికంటే గొప్పవాడు పరిచారకుడైన వాళ్ళు. నిజంగా ఈ లోకానికి నాయకుడు ఎలా ఉండాలో చెబుతూ మీలో అందరికంటే ఎవడు గొప్పడుగా ఉండాలనుకుంటున్నాడో వాడు అందరికంటే పరిచారకుడుగా ఉండాలి. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇది 100% సత్యం. తన గొప్పలు తన యొక్క హెచ్చింపుని ఎవడైతే హెచ్చించుకుంటాడో ఇతరుల మనసుల్లో కూడా వాడికి విలువ కావచ్చు, వాడి గురించి తక్కువ భావనతో వారు మనసులో ఉంటారు. ఎవరైతే తను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. మీరు గమనించండి, ఈరోజు ఎంత తెలివైన వారైనా వారు గర్వముతో తమను తాము హెచ్చించుకొని అధోపాతాళానికి దిగిపోయిన వారు ఈ లోకంలో చాలామంది ఉంటారండి. హిట్లర్ అనేవాడు ప్రపంచంలో తెలివైన వాడు లిస్టు తీస్తే అందులో వాడు అగ్రగణ్యుడిగా లిస్టులో వస్తాడు. కానీ వాడిని వాడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. కారణం ఏంటంటే వాడు ఎవడి మాట వినేవాడు కాదు. అలెగ్జాండర్ అనేవాడు కూడా ప్రపంచాన్ని జయించిన తక్కువ వయసులో ఉండేవాడు. ఎంత వద్దని చెప్పినా సరే చలి ప్రాంతాల్లో ఉండేటప్పుడు కూడా భారతదేశం మీద దాడికి వచ్చి సైన్యం అంతా చాలా నీరసించిపోయి తిరిగి ప్రయాణంలోనే చనిపోయాడు. వారు ఎంత గొప్పవారైనా గర్వించినప్పుడు ఎవరి మాట వినరు, వాళ్ళే కనబడతారు. ఎందుకంటే వాళ్ళకి ఇతరులందరినీ చిన్న చూపు చూసే మనస్తత్వం, ఇతరుల్లో ఉన్న మంచిని చూసే ఆ గుణం ఉండదు. ఎవరికైతే గర్వంతో నిండిపోతారో, ఎవరైతే తాము హెచ్చింపబడి ఉంటారో ఇతరులని ప్రేమించలేరు, ఇతరులకి మర్యాద ఇవ్వలేరు, ఇతరుల్లో ఉన్న మంచిని గుర్తించలేరు. కాబట్టి గర్వం మనిషిని నాశనం చేయడానికి నడిపిస్తుంది. వినయం, విధేయత మనిషిని హెచ్చింపుకి, మనిషిని ఇతరుల్లో ఉన్న మంచిని చూడడానికి, ఇతరులని ప్రేమించడానికి సహాయం చేస్తుంది. 14వ అధ్యాయము లూకా సువార్త 11వ వచనంలో కూడా ఒకసారి మనం చదువుదాం. యేసుక్రీస్తు వారు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మన జీవితాల్లో 100 దేవుడి కొరకు ఫలించాలంటే మనకు ఉండవలసింది వినయం, విధేయత. కాబట్టి విధేయత కలిగిన వారు ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో వర్ధిల్లుతారు, లోకంలో కూడా వర్ధిల్లుతారు అని బైబిల్ చెప్తుంది. తను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడనని చెప్తున్నాను. ఇంకా 18వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుదాం. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను. అక్కడ ఇద్దరు వచ్చి ప్రార్థన చేశారు. అందులో ఒక ఆయన పరిసయుడు, బైబిల్ బాగా తెలిసినవాడు, దేవుడి యొక్క సన్నిధిలో పరిచర్యలు చేసేవాడు. అతడు ఉపవాసాలు అంటున్నాడు, దశంభాగాలు ఇస్తున్నాడు. అతను చేస్తున్న ప్రయాస అంతా కూడా దేవుడి దగ్గర చెప్పాడు. చెప్పాడు కానీ తన పక్కనున్న సమరయుడిని చూసి, శుంకరుని చూసి హీనపరుస్తున్నాడు. అతన్ని చిన్నచూపు చూస్తున్నాడు, అతనికి విలువ లేనివాడిగా చూస్తున్నాడు. వీడిలాగా నేను లేను అని తను హెచ్చించుకునేటప్పుడు దేవుడు ఏం చేశారంటే ఇన్ని ఉపవాసాలు చేసి ఇంత దశంభాగాలు ఇచ్చి బైబిల్ తెలిసినవాడు, కానీ వాడికంటే ఉపవాసం లేదు, కానీ తగ్గింపు ఉంది. కాబట్టి తగ్గింపు మనం భక్తి చేసే కార్యక్రమం అన్నిటికంటే మనల్ని హెచ్చించేది. కాబట్టి ఎవరైతే తను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. నిజంగానే దేవుడు వీడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు అని రాయబడింది. కాబట్టి నీతిమంతుల్లో వినయం, విధేయత, తగ్గింపులు ఉంటాయనేది బైబిల్ చెబుతుంది. కాబట్టి ఈ లోకంలో కనబడట్లేదు ఈరోజు ఆ వినయం, విధేయతలు, తగ్గింపు స్వభావాలు మనుషుల మధ్య ఎక్కడ కనబడని రోజులుగా మనకు కనబడుతుంది. ఈ లోకంలో చూడండి,
సొంత పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద హెచ్చించుకుంటున్నారు. ఎంత విచిత్రమైన వ్యాధి అంటే తల్లిదండ్రులకు కూడా తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకున్న గర్వాన్ని బట్టి, వీళ్ళకున్న చదువుని బట్టి, వీళ్ళకున్న స్థితిగతులు బట్టి తల్లిదండ్రులకు కూడా మనిషి విలువ లేకపోతున్నాడు. కాబట్టి మనం గమనిస్తే దైవ గ్రంథంలో ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని దేవుడి యొక్క వాక్యం చెబుతుంది. ఎవరు తమ తాము హెచ్చించుకుంటారో వారు ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి వారికి ఇంక కళ్ళుకేం కనబడదు. ఇంకా ఆల్రెడీ గొప్పవారు అని వాళ్ళ హృదయాల్లో వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. వారు డాంబికంతో, వారు గర్వంతో నిండిపోయిన వారుగా వారి స్థాయిని వారి ఇంకా ముందుకు వెళ్లకుండా వారిని వారే ఆపుకుంటున్నట్టుగా చూడగలం. అందుకని దైవ గ్రంథంలో అలాంటి తత్వం కలిగిన వారు ఏమైపోయారో బైబిల్ చెబుతుంది. 2 సమూయేలు గ్రంథం 14 అధ్యాయము 25, 26 వచనాలు మనం గమనిస్తే తను తానే హెచ్చించుకొని తను తానే గర్వవంతుడిగా మారిన ఒక వ్యక్తి, ప్రత్యేకమైన వ్యక్తి మనకి కనబడతాడు. ఇశ్రాయేలులందరిలో అబ్షాలోమునంత సౌందర్యం గలవాడు కనబడలేదు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపం కూడా లేనివాడు. మనం గమనిస్తే దావీదు కుమారుడు సొలొమోను కన్నయ్య అవుతాడు. తల వెంట్రుకల దగ్గర నుండి అరికాలు పాదాల వరకు ఏ చిన్న లోపం లేని అందగాడు. ఇశ్రాయేలులందరిలో కూడా వాడే అందగాడు. అయితే అంత అందం గురించి ఎందుకు దేవుడి గ్రంథం చెప్తుంది? అందాల గురించి చెప్పే గ్రంథం కాదు. కానీ అతని మనసుని మనం గమనించినట్లయితే ఇతను ప్రవర్తన మీరు గమనించారు లేదో, 50 మందిని పెట్టుకుంటాడు. రాజుగారి దగ్గరికి వస్తున్న జనాలందరూ వెళ్తున్న ఈ దారిలోని 50 మందిని ఇతను నమస్కారం చేయడం, ఇతను గుర్రం రథం ఎక్కి అటు ఇటు తిరగడం, ఆ 50 మంది పనులు కూడా ఇతను నమస్కారం చేయడం, ఇదంతా కూడా ప్రజల ముందు ప్రదర్శన చేస్తుంటాడు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తున్న వాళ్ళందరినీ కూడా ఆపి ఈడో తీర్పులు చెప్పడం. మనం గమనించినట్లయితే అబ్షాలోము దావీదు మీద కుట్ర పడుతాడు. సొంత కొడుకే నాన్న యొక్క అధికారాన్ని తీసుకోవడానికి తను తాను హెచ్చించుకుంటూ ప్రజల మధ్య నటించడం మొదలు పెడతాడు. మీరు ఈ అధ్యాయం నుండి ఇలా చదువుకుంటూ వెళ్తే వాడి ప్రవర్తన అంతా కనబడుతుంది. 18 అధ్యాయము 9 10 దగ్గర 11 దగ్గర అతని చావు కూడా కనబడుతుంది. కాబట్టి మనం గమనించినట్లయితే అబ్షాలోము అందగాడే కానీ తాను గర్వించిన వాడుగా, అతను చేసిన గొప్ప లోపాలు పొరపాట్లు ఏంటంటే తండ్రి మీద తిరగబడ్డాడు. అంతేకాదు దేవుని చేత అభిషేకించిన వాడిని చంపడానికి తిరుగుబాటు చేశాడు. ఎంత దారుణమైన పాపాలు చేశాడంటే తండ్రి భార్యల్ని తాను చేర్చుకుంటాడు. చాలా ఘోరమైన పాపాలు చేస్తాడు. ఎందుకంటే తన అధికారిగా మారారని వాళ్ళ తండ్రిని వాడు ద్వేషిస్తూ, దావీదు ఎంత గొప్ప భక్తిపడు, దావీదు కుమారుడు అయినప్పటికీ దావీదు మీద కుట్ర పన్ని. ఎందుకంటే మనిషి యొక్క గర్వం మనిషిని పతనానికి తీసుకెళ్తుంది. వాడు ఏం చేస్తున్నాడో వాడు కనబడదు. కాబట్టి అలాంటి నీచ స్థితిలోకి అతను వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరిగిందంటే 2 సమూయేలు గ్రంథం 9 అధ్యాయం మనం చూద్దాం. 18, 9 చదివితే అతని పతనం రాయబడుతుంది. దావీదుకి తన సొంత కొడుక్కి యుద్ధం జరుగుతుంది. దావీదు కూడా రాజకోటను వదిలిపెట్టి పారిపోతాడు. ఎందుకంటే కొడుకే కత్తి పట్టుకొని వస్తాడు. కాబట్టి గర్వంతో నిండిపోయిన వాడికి ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారంటే తను కనీ పెంచిన నాన్నని చంపడానికి వెళ్తాడు. కాబట్టి చాలా దారుణమైన పరిస్థితి దావీదుకి ఏర్పడుతుంది. దావీదు ఏడుచుకుంటూ రాజనగరాన్ని వదిలిపెట్టి పారిపోతాడు అడవికి. ముందటి కాలంలో సౌలు గారు తరిమారు. తర్వాత కాలంలో సొంత కొడుకే దావీదుని తరుముతాడు. దావీదు ప్రాణభయంతో పారిపోతాడు. తర్వాత కాలంలో సైన్యాన్ని సమకూర్చుకుంటాడు. కూర్చుకొని యుద్ధం జరుగుతుంది ఇద్దరికి. ఇప్పుడు తండ్రి కొడుకులకి యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే 18, 9 చదివితే అతనికున్న అందం గురించి, అతనికున్న నైపుణ్యతను గురించి, దానివల్ల వాడికి ఎలా చిక్కిపోయాడో అక్కడ రాయబడుతుంది. గాడిద మీద వెళ్తున్నాడు, ఆ యుద్ధ రంగంలో పారిపోతున్నాడు. వాళ్ళ సైన్యం ఓడిపోతుంటే వీళ్ళు పారిపోతున్నాడు. మస్తికి వృక్షం కిందకి గాడిద వెళ్ళింది. అది తన తల వెంట్రుకలు విస్తారంగా ఉండడం వల్ల మరి గాడిద మీద పరుగులు తీసేటప్పుడు ఈ తల వెంట్రుకలు గాలికి ఎగిరి ఆ మస్తికి వృక్షం కొమ్మలకు చిక్కుకుపోయిందండి. అంతే, గాలి ఏలాడుతున్నాడు, గాడిద కింద నుండి వెళ్ళిపోయింది. ఇంకా సైనికులకి కనబడ్డాడు. వాళ్ళు ఏం చేస్తారంటే బాణాలు వేసి చంపేశారు. కాబట్టి గర్వం మనిషిని పతనం చేస్తుంది. దావీదు తర్వాత రాజ్యం ఇచ్చేవాడేమో, విధేయతగా ఉంటే, తగ్గింపు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవాడు. కాబట్టి మనం గమనిస్తే తర్వాత తను నాశనం అయిపోయాడు. తను అర్ధాంతరంగా చనిపోయాడు.
నడి వయసులోనే చనిపోయాడు. కాబట్టి గర్వం మనిషిని నాశనం చేస్తుంది, హెచ్చింపు తగ్గిస్తుంది. అందరిలోని హెచ్చించుకుని నటించి ప్రజలందరికీ న్యాయం తీరుస్తున్నవాడుగా, రాజుగా తను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు, అందరి ముందు కనపరుచుకుంటాడు, నటిస్తాడు. కాబట్టి తర్వాత కాలంలోని ప్రజలందరూ సపోర్ట్ చేస్తారు. తర్వాత రాజు ఇతనే అవుతాడు కాలం దావీదు అవకాశం ఇచ్చి ఉంటాడు అని వాళ్ళందరూ తెలియక చాలామంది అమాయకంగా అతను సపోర్ట్ చేస్తారు. తర్వాత దావీదు పారిపోతాడు. తర్వాత యుద్ధరంగంలో అబ్షలోము చచ్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు హెచ్చించుకునే వారిని, గర్వాంధుల్ని, నటించే వారిని శిక్షిస్తాడు అని మనకి దావీదు కొడుకుని చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాదు యెషయా గ్రంథం 57:15 మనం చదివితే దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడు, దేవుడు ఎవరితో ఉంటాడు అన్న విషయాన్ని ఇక్కడ బైబిల్లో గమనిస్తే దీన మనస్సు గల యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం నిజంగానే మనకి దీన మనస్సు ఉందా, మనకి తగ్గింపు స్వభావం ఉందా అన్నది దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ తగ్గింపు స్వభావం ఉంటేనే దేవుడికి మనకి సంబంధం ఉంది, దేవుడితో మనం కలిసి ఉంటాం, మనం దేవుడిలో ఉంటామని బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 57:15 చదువుతాం. మహాగరుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడును ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించేవాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తాను, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను, దేని మనసు గలవారి యొద్దను. కాబట్టి దేవుడు ఎవరితో ఉంటాడు, ఎవరి ప్రాణాలు కాపాడుతారు, ఎవరిని దేవుడు ఉద్ధరిస్తాడు, ఎవరి యొద్ద దేవుడు నివాసం చేస్తాడంటే వినయం గలవారి యొద్ద నేను నివాసం చేస్తాను, ఎవరు తగ్గించుకుంటారో వారితో నేను ఉంటాను అంటున్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడు ఉండాలంటే, దేవుడిలో మనం ఉన్నాము అంటే కేవలము తగ్గింపు స్వభావం కలిగిన వారి యొద్దే దేవుడు నివసిస్తాడు. కాబట్టి సర్వోన్నతమైన దేవుడు మనల్ని ఉద్ధరించాలంటే, మనల్ని ఆదరించాలంటే, మనకు తోడు ఉండాలంటే గర్వం ఉంటే దేవుడు ఆదరించడు, వారిని దేవుడు శపిస్తాడని బైబిల్ చెప్తుంది. అంతేకాదు గర్వం ఉన్నవారు తమ లోపాన్ని తాము గుర్తించలేరు. అంతేకాదు తాము మేలు కోరేవారు ఎవరో వాళ్ళని కూడా గుర్తించలేరు, వారిని కూడా తృణీకరిస్తారు. ఎందుకంటే అద్దంలో చూసుకున్నప్పుడు వాడిని వాడు ఎలా చూసుకుంటాడో ఇతరులందరినీ కూడా అలాగే చూస్తాడు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టుగా గర్వం ఎవరికైతే ఉందో వాడు ఇతరుల్లో ఉన్న గొప్పతనాన్ని, మేలు, మంచితనాన్ని గుర్తించలేడు. అందుకే బైబిల్లో గర్వాంధుడై అని రాయబడింది. గర్వము అంధత్వాన్ని కలగజేస్తుంది, వాడికి కళ్ళు నెత్తికెళ్తాయి అని చెప్తుంటాం, పెద్దలు అంటుంటారు అలాగా. కాబట్టి గర్వం మనిషిని అధోపాతాలు తీసుకెళ్తాయి. ఎవరికైతే తగ్గింపు స్వభావం ఉందో వారు ఇతరుల్లో ఉన్న మంచిని గమనించగలరు, ఇతరుల్లో ఉన్న గొప్పతనాన్ని గుర్తించగలరు, ఇతరులని ప్రేమించగలరు. కాబట్టి గర్వం మనిషి జీవితాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. ప్రకటన గ్రంథం 3:17 మనం చదివితే సంఘంతో దేవుడు చెప్తున్న గొప్ప మాటని మనం గమనిద్దాం. నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడివై ఉండి దరిద్రుడును గుడ్డివాడువను దిగంబరివాడు ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నాం. మీరు గమనిస్తే వాడు దరిద్రుడంట, వాడు ఆత్మీయంగా చాలా లాస్లో ఉన్నాడు, చాలా కింది స్థాయిలో ఉన్నాడు, దిక్కుమాలుడంట, నువ్వు దరిద్రుడు అంట. కానీ నేను చాలా గొప్పవాడిని, నేను చాలా బాగున్నాను అని వాడు అనుకుంటున్నాడట. కాబట్టి దేవుడు సంఘంతో చెప్తూ అని అంటున్నాడు, ఒరే దౌర్భాగ్యస్థితిలో ఉన్నావు నువ్వు, కానీ నేను చాలా గొప్పవాడిని నువ్వు అనుకుంటున్నావు, నీ స్థితి ఏంటి నువ్వు గమనించు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు సంఘములతో చెప్తున్న మాట అంటూ అక్కడ ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే మన లోపాన్ని మనం గమనించుకోవాలి. ఒకవేళ ఎవరైతే గమనించుకోరో గర్వంతో ఉన్న వాళ్ళు గమనించరండి, నాకేంటి, నేనేంటి, నన్ను అంటావా అనే భావంతో ఉంటారు. ఒకవేళ నా ఈ మాట నిజమేమో అని తమను తాము పరీక్షించుకునే పరిస్థితి వారికి ఉండదు. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు వారు ఇన్ని మంచి మాటలు చెప్తున్నా శాస్త్రులు పరిశీలకు అర్థం కావట్లేదు. ఎన్ని మంచి మాటలు చెప్తున్నా ఆయనలో ఉన్న మంచిటీలు గుర్తించలేకపోతున్నారు. కారణం ఏంటంటే మేము గొప్ప వాళ్ళమే, నువ్వు వడ్లవాని కుమారుడివి, నువ్వు చిన్నవాడివి, మేము ఎవరివి సమాజంలో అంటే గొప్ప వాళ్ళవి. కాబట్టి మేము గొప్పవాడు అనుకునేవాడు ఖచ్చితంగా ఎదుటివారిలో మంచిని కానీ ప్రత్యేకతను కానీ వారిని ప్రేమించడంలో కానీ ఉండలేరు. తమ తప్పును తాము తెలుసుకోలేరు. ఒకవేళ నీలో తప్పు ఉందని చెప్తే వాళ్ళు ఒప్పుకోలేరు.
చూడండి ఎన్ని రకాలైన సమస్యలు వచ్చేస్తాయో. కాబట్టి వినయం గలవారి యొద్ద జ్ఞానం ఉంది అని బైబిల్ చెప్తుంది. వారు జ్ఞానం నేర్చుకుంటారని బైబిల్ చెప్తుంది. లోపాలు సరిదిద్దుకుంటారని చెప్తుంది. దేవుడు వారు తోడుంటాడు, వారి ప్రాణాలని ఆయన ఉద్ధరిస్తాడని చెప్తుంది. మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనాన్ని కూడా మనం చదువుదాం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివారి ఎడల దేని మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించడం. దేవుడికి స్తోత్రాలు. దేవుడు గర్వంతో ఉన్న వారికి దేవుడే వ్యతిరేకి. కాబట్టి దేవుడే మనకు వ్యతిరేక అయితే మనల్ని ఎవడు కాపాడుతాడండి? కాపాడే వ్యక్తి దేవుడు. కానీ గర్వ హృదయంతో మనం ఉంటే దేవుడు మనల్ని చూసి హర్షించడు, వ్యతిరేకం అవుతాడు. ఎవరికైతే దేన మనసు ఉంటుందో వారినట దేవుడు ఆశీర్వదిస్తాడు. తగిన సమయమందు ఆశీర్వదిస్తాను నేను. అంతవరకు దేన మనసుకులే ఆయన చేతుల కింద ఉండండి, తగిన కాలంలో ఆయన ఇచ్చేస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎవరు దేవుడిని దీవిస్తాడంటే దీనులను దీవిస్తాడు, వినయం గలవారిని దీవిస్తాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో దేవుని చేతిలో వినయం గలవారుగా, దేన మనసు గలవారుగా, తగ్గించుకునేవారుగా ఉందాం. దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలని, మన బిడ్డల్ని దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించవలసిన బాధ్యత ఆయనది అని దైవ గ్రంథం చెప్తుంది. ఎవరైతే గర్వాంధులుగా ఉంటారో వారిని దేవుడు తృణీకరిస్తాడు అని బైబిల్ చెప్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు మీరు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనం ఎలాగ తప్పించుకుంటాము? అసాధ్యం కదా అంటున్నాడు. ఎందుకంటే మోషే గారు ఇశ్రాయేలుకి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పినప్పుడు నీకైనా పరిశుద్ధాత్మ ఉంది, నీవైనా దేవునాత్మ పొందా, మాకు లేదా, నువ్వెవడో మాకు చెప్పడానికి అని కొంతమంది మాకు పరిశుద్ధాత్మ ఉంది నువ్వు నాకు చెప్పక్కర్లేదని చెప్పి వాళ్ళకి వాళ్ళే మేము దేవుడి యొక్క సేవకులమే, నువ్వు దేవుడి సేవకులే, నీ మాట మేమేదేంటి బోడి అని చెప్పి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అలా మాట్లాడిన వాళ్ళందరినీ ఒక గుంపుగా చేశాడు దేవుడు. మీరు ప్రత్యేక రండి అని చెప్పాడు. నేల విరిచి నేల నోరు తెరిచి వారందరినీ మింగేసింది అని చెప్తుంది. కాబట్టి భూమి మీద మనకు బుద్ధి చెప్పే నాన్న మాట కావచ్చు, అమ్మ మాట కావచ్చు, మన మేలు కోరే వాళ్ళ మాట కావచ్చు, దేవుని సేవకులు ప్రాముఖ్యంగా ఇక్కడ చెప్పే విషయం దేవుని సేవకుల గురించి. భూమి మీద బుద్ధి చెప్పేవారిని నువ్వు నిరాకరిస్తే అసలు నిరాకరించేవాడిని ఎవరిని బతకనివ్వలేదు, దేవుడు చంపేశాడు అంతే. పాత నిబంధన గ్రంథం నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవ్యకాండం చదివితే మనకు అర్థమవుతుంది. భూమి మీద నిరాకరించి బుద్ధి చెప్తున్న వాడిని మీరు కాదన్నప్పుడు ఇంకా దేవుడు మాట మీరు ఇంకెంత పెద్ద ప్రమాదమో అని దేవుడు ఆ సందర్భాలన్నీ చెప్తున్నాడు. కాబట్టి తగ్గింపు ఉన్నవారు, వినయం వినేవారు, విధేయత ఉన్నవారు ఖచ్చితంగా చెప్పిన మాట వింటారు, ఆలోచిస్తారు, లోబడతారు. గర్వాంధులు వినరు అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. గర్వం మనిషిని పతనానికి తీసుకెళ్తుంది అని చెప్తుంది. వినయం విధేయతలు దేవుడు ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం విధేయత కలిగిన వారిగా జీవిద్దాం, మన జీవితాల్లో దీవించబడదాం. దేవునికి స్తోత్రాలు.